హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే 14th June 2024 రోజున రిజల్ట్స్ ఇస్తాము అని ఇచ్చారు. కానీ అనుకున్న దానికన్నా చాలా ముందుగానే వాళ్ళు ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ అనేవి అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఇంత ఫాస్ట్గా వస్తుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ 2-3 సంవత్సరాలలో ఇదే ఇంత ఫాస్ట్గా ఇచ్చిన అఫీషియల్ కీ అనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది వీడియోస్ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేయండి. అండ్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయి, కరెక్ట్గా కౌంట్ చేసుకున్నారా లేదా, అండ్ మీ క్యాస్ట్ ఏంటి, స్టేట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మనకు అఫీషియల్గా నీట్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఓఎంఆర్ రెస్పాన్స్ ఉన్నాయో వాటి ఛాలెంజ్కి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్. ఓకేనా, 31st May 2024 అనేది మనకు లాస్ట్ డేట్. సో ఇప్పటి నుంచి చూసుకున్న ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన డేటాను చూసుకున్న మనకు కీ వచ్చిన దగ్గర నుంచి మనకు రిజల్ట్స్ రావడానికి ఎగ్జాక్ట్గా ఒక 1 week టైం మాత్రమే ఎన్టీఏ వాళ్ళు తీసుకుంటారు. సో ఈ 1 week టైంలో ఏం చేస్తారు అంటే, సో ఏమైనా కీ ఛాలెంజెస్ వస్తే, ఏమైనా రికార్డ్ రెస్పాన్సెస్ ఛాలెంజ్ వస్తే వాటిని క్లారిఫై చేస్తారు. సో వాటి తర్వాత కీలో ఏమైనా ఛాలెంజెస్ ఉండి బోనస్ మార్క్స్ కలపాలా లేకపోతే క్వశ్చన్స్ డ్రాప్ చేయాలా, వాటికి సంబంధించి ఫైనల్ కీని ప్రోగ్రామింగ్ చేసి మీ యొక్క రికార్డ్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా, ఓఎంఆర్ రికార్డ్ రెస్పాన్సెస్తో వాటితో ఎవాల్యుయేట్ చేసి మీ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. మ్యాక్సిమం వాళ్ళు తీసుకున్న టైము, కీ రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళు రిజల్ట్స్కి తీసుకున్న టైం ఇప్పటి వరకు ఉన్న ఇయర్స్ అన్నిటిని చూస్తే 1 week టైం మాత్రమే తీసుకున్నారు. సో మనం ఆ క్యాలిక్యులేషన్ని చూసుకున్నా కూడా మనకు June 1st week అంటే June 7th లేదా June 9th 10th వరకు రిజల్ట్స్ రావడానికి ఖచ్చితంగా టైం ఉంది. అండ్ లేదా ఇప్పటి నుంచి ఒక 1 week తర్వాత ఇంకెప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు. June 14th అని వాళ్ళు ఇచ్చారు, కానీ June 14th లోనే అఫీషియల్గా వస్తుందని కాదు, దానికన్నా ముందు కూడా ఎన్టీఏ వాళ్ళు చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నారు. అనుకున్న షెడ్యూల్ కన్నా మనకు జేఈ రిజల్ట్స్ కూడా, ఓకే, జేఈ సెషన్ 2 రిజల్ట్స్ కూడా అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే ఇచ్చారు. అదేవిధంగా నీట్ రిజల్ట్స్ కూడా అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన June 7th నుంచి June 10th లోపే మీకు రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకుని మాత్రమే నేను కూడా చెప్తా ఉన్నాను. అండ్ మీకేమైనా దీని మీద ఇంకా అఫీషియల్ న్యూస్ లాంటివి ఏమైనా తెలిస్తే సో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మనం డిస్కస్ చేద్దాం, వీలుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు ఇంకా టైం ఉంది, 11:50 వరకు టైం ఉంది కాబట్టి మీ ఓఎంఆర్ రికార్డ్ రెస్పాన్సెస్ని అండ్ కీ ఛాలెంజెస్ కీ ఏవైతే ఉందో వాటన్నింటినీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, సరిగా క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలియక. సో దాని తర్వాత ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వస్తే నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను, నాకు ఫైనల్ రిజల్ట్స్ మార్కులు తక్కువ వస్తున్నాయి అనేది అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాటికి ప్రూఫ్గా మీరు ఏం చేయాలంటే ఓఎంఆర్ షీట్, ఓఎంఆర్ రెస్పాన్సెస్, దాంతోపాటు కీ రెస్పాన్సెస్, వీటన్నింటి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, సేవ్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూసుకున్న మార్క్స్ అప్పుడు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా మందికి కూడా కొన్ని ఇన్వాలిడ్ క్వశ్చన్స్ అండ్ ఏ క్వశ్చన్ ఇన్వాలిడ్ అవుతుంది ఇలాంటి వాటిలో కూడా క్లారిటీ లేదు. కాబట్టి మీరు అంతా డేటాను సేవ్ చేసుకొని పెట్టుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.